గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి నెలకి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు, శని, రాహుకేతువులు. గురువు మేషరాశిలోని, శని భగవానుడు కుంభంలోని, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధనుసు రాశిలో ఉన్నారు. దాని తర్వాత మకరంలోకి ఎంటర్ అవుతున్నారు. కుజుడు 6వ తేదీ, అదేవిధంగా శుక్రుడు 12వ తేదీ, బుధుడు 2వ తేదీ మకరంలోకి వెళ్తున్నాడు. ఆల్రెడీ మకరంలో ఉన్నటువంటి రవి 14వ తేదీ ఫిబ్రవరి నుంచి కుంభంలోకి వెళ్తాడు. అయితే ఈ బుధుడు మాత్రం 2 నుంచి 20వ తేదీ వరకు మాత్రమే మకరంలో ఉండి 20వ తేదీ కుంభరాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందంటే ఆత్మకారకుడు, కర్మకారకుడు, బుద్ధికారకుడు, సుఖాన్నిచ్చే కారకుడు, ఇవన్నీ ఏ రాసుల్లో ఉన్నాయి, వీళ్ళకి ఈ రాశి నుంచి లేదా లగ్నం నుంచి ఎలా ఉంటుందనేటువంటిది ఈ గ్రహాలు ఉండేటువంటి కండిషన్ బట్టి తెలుస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉంది? సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో కనుక చూసుకుంటే ఈ రవి 6వ స్థానంలోని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాశ్యాధిపతి. సో 14వ తేదీ వరకు వీళ్ళు కాంపిటేటివ్గా వెళ్ళేటువంటి విషయాలు కానీ, గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు కానీ, శత్రువుపై జయానికి కానీ 14వ తేదీ వరకు చాలా బాగుంది. ఓకే, ఫిబ్రవరి 14 వరకు. దాని తర్వాత కొద్దిగా ఈ జీవిత భాగస్వామి విషయంలో తెలియని చిన్న ఘర్షణలు వస్తుంటే అది ఒక్కరు కొంచెం చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ ఎలా ఉంది గురుగారు? ఫినాన్షియల్గా చూసుకుంటే కేతు ఉన్నాడు 2వ స్థానంలో, కాబట్టి రావాల్సిన డబ్బులు కొంచెం ఆగడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే 2లో కేతు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా వీళ్ళకి కేతు నక్షత్రాల రోజు డబ్బులు వస్తాయి. ఏ గ్రహం వస్తే ఆ గ్రహం ఇస్తుంది అన్నట్టుగా కేతు నక్షత్రాలు అంటే ఏమిటి, అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో కొంచెం ఫైనాన్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఫ్యామిలీ పరంగా ఎలా ఉంది గురుగారు? ఫ్యామిలీ పరంగా కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్న కేతువు యొక్క సంచారంలో ఫ్యామిలీతో కొంచెం తక్కువగా స్పెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ ఊర్లో వెళ్ళడమనో లేకపోతే ఆఫీస్ టైంలో బిజీగా ఉండడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి ఈ టైంలో. జాబ్, బిజినెస్ రిలేటెడ్? జాబ్ పరంగా చూసుకుంటే ఇక్కడ జాబ్ కారకుడు అయినటువంటి శుక్రుడు, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు కొంత ఎగ్జాల్టెడ్ మార్స్ వైపు ప్రయాణం జరుగుతుంది. కాబట్టి చేసేటువంటి ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక బిజినెస్ డీల్స్ కూడా చూసుకున్నట్లయితే కొంతవరకు క్రియేటివ్ లైన్స్లో ఉండేటువంటి వారికి బిజినెస్ పరంగా బాగుందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ బిజినెస్ సైన్లో కేతు ఉన్నాడు కాబట్టి ఈ గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. ఓకే, ఈ రాశి విద్యార్థులకు ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకు కనుక తీసుకున్నట్లయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అనేది చాలా చక్కగా రాణిస్తారు. ఎందుకంటే 4వ స్థానాధిపతి 6లో ఉన్నాడు. కాకపోతే ఈ స్ట్రెస్ కూడా ఉంటుంది, సక్సెస్ కూడా ఉంటుంది విద్యార్థులకి. ప్రాపర్టీ విషయంలో ఎలా ఉంది? ప్రాపర్టీ విషయంలో కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్టీ కారకుడే కుజుడు, ఆ కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏంటి, ప్రాపర్టీ లోన్స్ లభించడము, ప్రాపర్టీస్ ముఖ్యంగా ల్యాండ్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు వీళ్ళు సక్సెస్ అవ్వడం కూడా మనం చూడవచ్చు. ఓకే, సంతానం విషయంలో? సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ గురువు యొక్క దృష్టి పంచమం మీద ఉందమ్మా ఇక్కడ. సో సంతానం అభివృద్ధి, సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ కూడా అవుతాయి. అయితే వీళ్ళకి ప్రేమ వివాహ యోగం ఎలా ఉంది గురుగారు? ప్రేమ వివాహ యోగం కంటే కూడా చెప్పాలంటే అసలు వివాహ యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది ఈ నెల. ఓకే, అంటే ఈ నెలని కాదు, ఫిబ్రవరి తర్వాత మార్చ్ 14 వరకు కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఈ రవి శనులు అంటే విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ కలిగినటువంటి. శని అంటే కూల్ ప్లానెట్, సన్ అంటే కొంచెం హీట్ ప్లానెట్. ఈ కూల్ అండ్ హీట్ కలిసినప్పుడు ఏమవుతుంది, ఒక రకమైన, ఇప్పుడు చూడండి మీరు ఒక పెనం మీద నీళ్ళు ఇలా జల్లారు, వేడివేడిగా ఉన్న పెనం మీద చటచటమంటుంది. ఎందుకు, డిఫరెంట్ ఎనర్జీస్ అవి. కాబట్టి 7వ స్థానంలో 2 డిఫరెంట్ ఎనర్జీస్ ఉండడం వల్ల కొంచెం వీళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ, జీవిత భాగస్వామితో కానీ కొంచెం ఘర్షణ, స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఈ రాశి వారు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి గురుగారు? పర్టికులర్గా పాటించవలసిన రెమెడీస్ ఏమిటి అని చూసుకున్నట్లయితే దత్తాత్రేయ స్తోత్రం ఎక్కువగా చేసుకోవాలి. వీళ్ళు ఎంత దత్త స్తోత్రాన్ని చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి. అయితే గురుగారు, మనకి చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే అసలు జాతకం అనేది తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా? ఒకటేనమ్మా, వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఇప్పుడున్న గోచార గ్రహస్థితులు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారనుకోండి, జాతకం లేదా వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవ్వాలి, ఏం చేయాలి? నవగ్రహాల్లో కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి వాళ్ళు కనుక ప్రారంభించినట్లయితే సక్సెస్ అనేటువంటిది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీలకి ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు, ఆంజనేయ స్వామి ఆలయం కానీ స్కంద ఆలయానికి కానీ వెళ్తూ ట్రై చేసినట్లయితే అవుతుంది. అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా
అదేవిధంగా పురుషులకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి జాతకం లేదు, ఏమీ తెలియదు, అసలు నక్షత్రము రాశి ఏమీ తెలియదు, రాయలేదు, కానీ ఉద్యోగం దొరకట్లేదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల్లో శని రవి గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, అటువంటి వారు కూడా శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఇప్పుడున్న గ్రహస్థ రీత్యా క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ మెడిసిన్ తీసుకోవడం కనుక చేసినట్లయితే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, అలాంటి వారు సూర్యభగవాను చూస్తూ సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహా అనేటువంటి నామస్మరణ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి వివాహం అవ్వదు కానీ జాతకం లేదండి అంటూ ఉంటారు, వివాహం అవ్వట్లేదు, జాతకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా తొందరగా క్లియర్ అవుతుంది. ఇంకొంతమందికి చాలా అంటే సంబంధం వస్తుంది కానీ బంధువర్గాల ద్వారానో ఏదో రకంగా అది డిస్టర్బ్ అయిపోతుంటుంది. అటువంటి వారు రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ మంత్రం చదివిన, ఏది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర నామం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ తిరిగి అక్కడ సర్పాలు ఉంటాయి, ఏది మన ప్రతిష్ఠ చేసినవి, వాటి మీద కొద్దిగా ఒక గ్లాసులో, రాగి గ్లాస్ అయితే ఇంకా మంచిది, లేనట్లయితే ఇంట్లో స్టీల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, తీసుకొని అందులో నింపులుగా గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకొని అందులో పర్టికులర్గా కొంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, చిటికెడు కుంకుమ, ఈ మూడింటిని వేసి వాటి చుట్టూ 11 కానీ 21 కానీ 41 ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుతూ లాస్ట్లో వాటి మీద కనుక అభిషేకంలా చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదులుతాయి. అంటే ఇది జనరల్గా అంటే వాళ్ళకి అవ్వట్లేదు, లేదంటే అసలు ఉద్యోగమైన వివాహమైన ప్రతి సంతానమైన ఆటంకమే జరుగుతుంది అన్నప్పుడు గణపతిని అర్చించాలి. వీళ్ళు రెగ్యులర్గా కనుక ఒక్క ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు ఇలా కూర్చొని ఓం గం గణాధిపతి అయిన మహాన్ ఒక 20 నిమిషాలు చేసుకుంటూ ఆ గణపతి పూర్తిగా నాకు ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు, రక్షిస్తాడనే భావనతో గనక చేసినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి ఉన్నటువంటి ఈ సమస్య తీరుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.